హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత రాజేంద్ర అండి. ఈరోజు వీడియో ఏంటంటే మా అమ్ములకి స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నా బిజీ డే అయితే స్టార్ట్ అవుతా ఉంది. మార్నింగే లేచి అమ్ములకి ఇష్టమైన దోశ అయితే టిఫిన్ బాక్స్లోకి అయితే రెడీ చేసిన. ఇప్పుడైతే లేవా స్కూల్ వాళ్ళే ఇన్ని రోజులు ఇంట్లోనే ఉన్నావు కదా, లేపుకన్నా అక్కను లేపు, నీకు ఆడుకోనికుండ్రానా జుట్టు పట్టుకోనికైతే వద్దులే అమ్ములే, ఇంకా టైం అయిందిలే, బ్రష్ చేయొద్దులే. నీకు కొత్త డ్రెస్ వచ్చిందా, స్కూల్ డ్రెస్? లేమని చెప్పు కన్నా, జుట్టు కాదు అక్క, లేయను అక్క. ఫైనల్ అయితే అమ్ము లేచింది. ఇప్పుడు ముఖం కడుక్కుంటుందా స్కూల్ మంచిగా? ఎందుకన్నా నీ కొత్త డ్రెస్సా? ఏడ్చలే, మా కన్న కూడా అమ్ములతో స్కూల్ పోతాడంట. పోదురా ముఖం కడుకో. ఇంకా అమ్మునైతే మంచిగా అయితే రెడీ చేసి ఇప్పుడైతే నాకు మా వారికి అయితే మళ్ళీ దోశలు అయితే వేస్తూ ఉన్నాను. ఇంకా అమ్ములు స్కూల్కి వెళ్తే మా కన్నయ్య అయితే కొంచెం బోరుగా ఫీల్ అవుతాడు. ఈ మధ్య అంతా బాగా ఆడుకున్నాడు కదా, అయితే ఇద్దరు చాలా అతి చేస్తారు. నాకు కొంచెం రిలీఫ్ దొరుకుతుంది. తను మంచిగా అయితే డిసిప్లిన్ అయిపోతుంది. స్కూల్కి వెళ్తే టైం టు టైం తింటుంది, పడుకుంటుంది, రాసుకుంటుంది, చదువుకుంటుంది. ఇంకా అలా మా కోసం కూడా అయితే దోశలు వేసుకున్నాము. మా కన్నయ్య ఆడ కూర్చోబెడితే నా దోశ మీద అయితే మళ్ళీ నేనే ఎందుకు అలా చేస్తున్నావు? దోశ వేసి ఫుల్ అతి చేస్తూ ఉంటాడు. ఇంకా అలా కూర్చొని బస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం. తినేసినాం. మా వారైతే ఇంకా డ్యూటీకి వెళ్ళిపోయాడు. నేనైతే ఇంకా మా అమ్ములు బస్ స్టాండ్లో తీసుకెళ్ళాలి. బస్ స్టాండ్ అంటే మాకు కొంచెం దూరం ఉండిద్ది. ఆ బస్ స్టాప్ కాడికి తీసుకెళ్ళి అయితే అమ్ముల్ని అయితే దింపాలి. ఇంకా బస్ రాలేదని వెయిట్ చేస్తూ ఉన్నాం. చెప్తా ఉంది తమ్ముడికి కూడా పాలి మమ్మీ రోజు ఇద్దరు తాగేటారు కదా, ఈరోజు అమ్ములు అయితే ఫస్ట్ తాగిపోతూ ఉంది. నేనైతే బస్సు వస్తుందో లేదా అని చూస్తూ ఉన్నా. అలా అందరు అయితే అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ అయితే మా ఇంటి దగ్గరికి వచ్చేది, ఇప్పుడైతే రాదు. అలా ఈ బస్ కోసం అయితే అలా అందరం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం. బస్ వస్తుందని గబాబా అయితే వెళ్ళిపోతా ఉన్నాం. కన్నా అయితే ఏడుస్తూ ఉన్నా. నేను అయితే కొన్ని మాటలు చెప్తా ఉంది అమ్మలు. నేను బెన్ని వస్తా కన్నా, ఆడుకోకన్నా అని బాగా చూసుకుంటుంది. ఉంటే లేకపోతే ఇద్దరు కొట్టుకుంటారు ఒక్కొక్కసారి. అలా బస్ కోసం అయితే వెళ్తూ ఉన్నాం. బస్ కోసం అమ్ము ఇటు చూడు. ఫైనల్ అయితే బస్ అయితే వచ్చేసింది. చూడండి పిల్లలందరూ అలా వెయిట్ చేస్తూ ఉన్నారు. అలా అందరిని అయితే స్టాప్ దగ్గర ఆగి ఎక్కించుకుంటా ఉంది. ఇంకా అమ్ముల ఫ్రెండ్స్ వాళ్ళందరూ కొత్త ఫ్రెండ్స్ వస్తూ ఉన్నారు. అలా హిందీ కూడా మంచిగా అయితే నేర్చుకుంటా ఉంది అమ్ములు. నిలబడు లైన్లో. ఫైనల్గా అయితే బస్సు ఎక్కించైతే వచ్చేస్తున్నాము ఇంటికి. వీడియో అయితే ఇలా అమ్ములతో బిజీ అయిపోతుంది స్కూల్ అంటే. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా షేర్ కూడా చేయండి. బాయ్.